మీ మూవీ ప్రొఫెషన్స్లో సో ఫస్ట్ మూవీ ఏంటి? రియల్లీ ఫస్ట్ మూవీ అంటే ఒక బక్వాస్ మూవీ చేశాను నేను. బక్వాస్ మూవీ? బక్వాస్ మూవీ ఊర్లో, అది అమలాపురం వెళ్ళి చేసాం. అది వెరీ బ్యాడ్. అది రిలీజ్ అయిందా ఇంతకు? అయిందో లేదో కూడా నాకు తెలియదు. నాకు ఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్ను నేను థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి, నేను ఎలా ఉన్నాను అన్నది నేను ఎప్పుడు చూసుకోలేదు. ఈవెన్ అర్జున్ రెడ్డి కూడా అందరూ హిట్ అయింది అంతా అయిన తర్వాతనే నేను వెళ్ళి థియేటర్లో కార్నర్ సీట్ బుక్ చేసుకున్నా. చూసుకొని అప్పుడు వెళ్ళి చూసాను. నా సీన్ వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉన్నా. నాకు తెలుసు కదా నేను ఏం సీన్ చేశాను. అట్లా క్రష్ అయితే నేను అసలు చూడలేదు. ఈవెన్ టీవీలో కూడా నేను చూడలేదు. సినిమా వచ్చింది, హిట్ అయింది, నాకు పేరు వచ్చింది, డబ్బులు వచ్చింది, చాలు. మీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అంటే యాజ్ యాక్ట్రెస్ గా అర్జున్ రెడ్డి అనుకుంటా. సో అంటే ఒక డిఫరెంట్ ఫేమ్ అనేది తీసుకొచ్చింది. ఆన్ స్క్రీన్ అర్జున్ రెడ్డి, ఆఫ్ స్క్రీన్ ఆ సినిమా నాకు రావడానికి కారణం ఎవడే సుబ్రహ్మణ్యం. ఓకే. బట్ ఎవడే సుబ్రహ్మణ్యం రావాలంటే కూడా దాని బిఫోర్ ఫిలిమ్స్ అన్నీ ఉంటాయండి. నేను ఈ సినిమా అని చెప్పను. ఆన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయింది మాత్రం అర్జున్ రెడ్డి. ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ చేద్దాం. ఎవడే సుబ్రహ్మణ్యంలో ఆ ఉన్న డ్యూరేషన్ అనేది కూడా చాలా తక్కువ. అవును. కానీ అద్దిరిపోయే క్యారెక్టర్. అవును. నైవేద్యాల నాగమణి. ఏంటంటే లక్కీగా ఈరోజు నాగుల పంచమి, దాంతో పాటు మొత్తానికి అయితే మీ క్యారెక్టర్ అందులో కూడా నాగమణి డిఫరెంట్ గా ఉంటది కదా. సో అందులో మీ లెంత్ ఇంకొంచెం ఎక్కువ ఏమన్నా ఉండిందా? ఇంకొంచెం ఉంది. నేను థియేటర్కి వెళ్ళి చూసుకున్న తర్వాత అరే కట్ చేస్తారని ఫీల్ అయ్యాను. మంచి క్యారెక్టర్ చేశాను కదా, కట్ చేస్తారు అనుకున్నా. బట్ తర్వాత మళ్ళీ ఎడిట్ చేశారు వాళ్ళు, మళ్ళీ యాడ్ చేశారు వాళ్ళు. నానికి ఫేవరెట్ సీన్ అని కూడా ఆయన పోస్ట్ చేశారు ఒకసారి. సో తర్వాత థియేటర్స్ లో యాడ్ అయిందంటే నేను మళ్ళీ వెళ్ళలేదు ఇంకా. సో మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా కానీ సో బయటకేమో పాష్ గా ఉంటుంది అంటే లోపల మాత్రం చెప్పమ్మా ఉన్నాయా? ఉంటాయి కదా. బయట ఇన్నర్ వాయిస్ లో ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. ఇన్నర్ వాయిస్ చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు మీ ఎదురుగా నేను కూర్చొని ఇన్ని మాట్లాడుతున్నా, లోపల ఇంకోటి ఉంటుంది నాకు. ఉంటుంది డెఫినెట్ గా. ఓకే. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి సో దెన్ నెక్స్ట్ యూ ఎంటర్డ్ యాస్ అర్జున్ రెడ్డిలో క్యారెక్టర్. సో మెయిన్ గా ఆ క్యారెక్టర్ ఇట్స్ బోల్డ్ క్యారెక్టర్. ఆ ఇంట్రడక్షన్ గానీ ఒక్కసారిగా థియేటర్ లో అరుపులు, కేకలు. సో ఆ సీన్ ఇలా చెప్పిన తర్వాత సో ఎలా యాక్సెప్ట్ చేశారు? సీన్ సార్ చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. ఇలా ఎలా ఉంటుందంటే, సార్ నేను అయితే బోల్డ్ సీన్స్ చేయను సార్. అంతకు ముందే నేను ఒక 3-4 ఫిలిమ్స్ చేశానండి. నా అల్లరి నరేష్ గారి ఫిలిం ఐ థింక్ ఎముడికి మూడా, అది అలాంటి సినిమా ఒకటి చేశాను. ఇంకో ఫిలిం కూడా చేశాను. అన్ని అల్లరి నరేష్ ఫిలిమ్స్. 2 ఫిలిమ్స్ లో నేను కొంచెం బోల్డ్ సీన్స్ చేశాను. సో అది అసలు ఎవరికి తెలీదు. సో నేను అనుకున్నా సర్లే ఎవరు చూసాడులే, రిలీజ్ అయినప్పుడు ముచ్చట, రిలీజ్ అయినా కూడా నన్ను గుర్తుపట్టాలి, నేను చేసిన సీన్ గుర్తుపట్టాలి, ఇంత ఉంది కదా చేసి పడేద్దామా అనుకున్నా. బట్ అదంతా హైప్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే సార్ చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది, ఈ సాంగ్ వస్తుంది, ఈ ప్లే అవుతుంది, ఆయన ఇలా వస్తారు, ఆయన ఈ మూడ్లో వస్తారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఐ థాట్ లైక్ ఇంకా ఆయన కూడా ఫిజియోథెరపీ డాక్టర్ సందీప్ రెడ్డి. సో కొంచెం అనిపించింది. సో ఓకే, ఈయనకి ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు పిక్చరైజేషన్ కూడా అంతే ఉండొచ్చేమో, ఎందుకు చేద్దాము, ఈయన చేసాం కదా ఇంకోటి చేద్దాం అని చెప్పి చేస్తాను అంతే. బట్ చాలా బాగా వెళ్ళిపోయింది. సో ఆయన ఏమీ అడగలేదు, నువ్వు ఇప్పుడు ఎలా వచ్చావు అలానే రా అన్నారు. నేను ఇలానే స్పెక్స్ పెట్టుకొని అట్లనే వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళి నేను మధ్యాహ్నం సార్ని కలిసాను. ఐ థింక్ 12:30కి అట్లా కలిసా సార్ని. ఇలానే వచ్చే అన్నారు, నేను అలానే వెళ్ళాను. సో అట్లనే ఉంది. సినిమాలో కూడా మీరు చూసుంటారు కదా, నార్మల్ గా ఉంటాను నేను అంతే. బట్ నా నార్మలే అంత హైలైట్ అయిందంటే ఇంకా మన ఎక్స్ట్రాడినరీ ఉంటే ఎలా ఉంటుందా అని అనుకున్నా. బట్ ఆ తర్వాత నాకు ఏ సినిమా రాలే, అంత డెప్త్ గా రాలేదు. అందరూ అర్జున్ రెడ్డి లాగే అడిగారు. సో ఐఎమ్ బోర్డ్ ఆఫ్ ఇట్. సో చాలు చేసింది. సందీప్ రెడ్డి వంగ గారు సో ఆయన ఫస్ట్ మూవీలో సో ఒక మంచి క్యారెక్టర్ అనేది ఇచ్చారు. దెన్ లేటర్ తర్వాత మూవీస్ లో ఎప్పుడైనా కానీ ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదా? రోల్స్ ఉండాలి కదా. సో అంత మంచి రోల్ ఇచ్చినప్పుడు మళ్ళీ అంతే ఇవ్వాలి, లేదా దాని పైన ఇవ్వాలి. దానికంటే తక్కువ ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేయలేరు కదా. సో అందుకే ఇవ్వలేదు. నేను అలానే ఫీల్ అవుతున్నా, బట్ రియాలిటీ నాకు తెలియదు. అంటే ఆ తర్వాత కానీ ఎప్పుడైనా మీట్ అవ్వడం కానీ సందీప్ గారిని అడగడం లేదు, డబ్బింగ్ లో కలిసాను అంతే. మళ్ళీ ఒకసారి మూవీ థియేటర్ కి ఇద్దరం ఒకసారి కలిసాం అంతే, గానీ అంత తర్వాత ఏం లేదు. ఓకే. ప్రొఫెషనల్ ఆయన కూడా, వెరీ ప్రొఫెషనల్ అమ్మా. అవునా? వెరీ ప్రొఫెషనల్. దాని తర్వాత అవును మూవీ కానీ రవిబాబు గారితో వర్క్ చేశారు. సేమ్ సార్, సేమ్ ఇద్దరు ఒకలాగే ఉంటారు, వెరీ ప్రొఫెషనల్. రవిబాబు సార్ దగ్గర నేను ఎంత అయితే ప్రొఫెషనలిజం చూసానో అంతే సందీప్ సార్ దగ్గర కూడా ఉంటుంది.
అంతే, టైం మ్యాటర్స్ అంతే. సో మూవీస్ అయితే అలా అలా చేసుకుంటూ అప్పుడప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసుకుంటూ లైఫ్ అనేది అలా ముందుకు సాగిస్తున్నారు. కానీ మీరు అర్జున్ రెడ్డి మూవీతో ఎంత ఫేమ్ అనేది తెచ్చుకున్నారో, ఆ ఒక కేస్ మీ లైఫ్లో మీ అంటే అంతకంటే ఎక్కువ ఫేమ్ తెచ్చింది అనుకోవచ్చా? అంటే ఫేమ్ అంటే ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదు, సో ఒక టైప్ ఆఫ్ ఫేమ్ అనేది తీసుకొని వచ్చింది. లేదండి, అది కేసు వచ్చినా కూడా అందరూ అర్జున్ రెడ్డి అమ్మాయి అనే అన్నారు తప్ప సెపరేట్ గా శ్రీసుధా అని ఏం అనలే. సో ఐ డోంట్ థింక్ కేసు ఏం పెద్ద నన్ను లేపింది అని ఏం లేదు, అలానే నన్ను డౌన్ఫాల్ చేసింది అని నేను చెప్పను. బట్ సి, ఉమెన్ ఆర్ ఆల్వేస్ ద ఫస్ట్ టు ఎఫెక్ట్. అది విక్టిమ్ అవ్వచ్చు, అక్యూజ్డ్ అవ్వచ్చు, ఉమెన్ విల్ బి ద ఫస్ట్ టు బి ఎఫెక్టెడ్ అంతే. దెన్ విల్ టాక్ అబౌట్ ద ఇష్యూ. ఏంటంటే అసలు ఏంటి కేసు ఏంటి? సో ఫస్ట్ కలిసి ఉన్నారు, సో అన్ని టర్మ్స్ బాగున్నప్పుడు బాగానే కలిసి ఉన్నాయి. ఉండడం కాదండి అది, ఆయన రెసిడెన్స్ లో ఆయన ఉండేవాళ్ళు, నా ఇంట్లో నేను ఉండేదాన్ని. కలిసి ఉండడం అన్నది కాదు. బట్ డే టైమ్ వాజ్ ఆల్మోస్ట్ విత్ మీ ఓన్లీ. సో ఒక రోజు 2 రోజులు బాగుంటుంది, సంవత్సరం బాగుంటుంది, కంటిన్యూ అవుతా అంటే మనకే ఒక పీరియడ్ లో ఇరిటేషన్ వస్తుంది. సి, వీ కేమ్ ఫర్ ఫిలిమ్స్, ఇద్దరం ఫిలిం ఇండస్ట్రీనే. సో ఆయనకి మనం ఎక్స్క్యూజ్ ఇచ్చి టైంకి అలో చేసినప్పుడు నాకు కూడా అంతే టైం ఇవ్వాలి, ఈక్వల్గా ఇవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ మేమేం పెళ్లి చేసుకోలేదు, అది పెళ్ళి అనుకొని తర్వాత జరిగింది, ముందేం పెళ్ళి అనుకొని ప్రపోజల్ లేదు, తర్వాత వచ్చింది అది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదో నేనేదో కర్స్ చేస్తున్నట్టు అట్లా నా మీద బ్లేమ్ పెడితే వీ కెన్ నాట్ టేక్ ఎనీ మోర్ కదా. సో తర్వాత ఫినాన్షియల్ థింగ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. ఇది శ్యామ్ గారితో ఎప్పుడు అంటే ఎలాంటి సందర్భంలో పరిచయం అయింది? ఎలా అంటే మామూలుగా నేను ఫేస్బుక్ ద్వారానే. ఫేస్బుక్ ద్వారా మనకు అది ఒకటి ఉంది కదా ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాల్ వచ్చినాయి కానీ ఇంతకుముందు ఫేస్బుక్ కదా, ఫేస్బుక్ లోనే. సో ఒక ప్రాజెక్ట్కి కూడా ఆయన ఎక్కడో రికమెండ్ చేశారని అన్నారు, బట్ నేనైతే చేయలేదు అది. ఆయన రికమెండేషన్స్తో నాకు ఎక్కడ సినిమా రాలేదు, నేను ఎక్కడ చేయలేదు కూడా. ఎవరిది వాళ్ళదే. సో నా సినిమాలు నేను చేసుకున్నా, ఇంకా నేను చేసిన సినిమాల్లో ఆయన వచ్చి క్లాష్గా చేశాడు తప్ప ఆయన నన్ను రికమెండ్ చేసి ఈ అమ్మాయి ఉండాలి. యాక్చువల్లీ హీఈస్ ఇన్ దట్ స్టేజ్ కానీ, బట్ హీ నెవర్ రికమెండెడ్ మీ. సో ఒకవేళ రికమెండ్ చేశారంటే ఒక్క సినిమాకి చేశారు, అది అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, అలాంటి సినిమాకి చేశాడు ఆయన. సో అది చాలా వర్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, సో ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఇది రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతుంది, నేను ఇంకా హ్యాండిల్ చేయలేను దీన్ని, నేను హ్యాండిల్ చేయలేనంటే ఆయన ఇంకో వేలో ఆయన అర్థం చేసుకొని, సో నేను సాల్వ్ చేస్తే నాకేంటి అని అడిగిన మనిషి ఆయన. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పి, బాబు మీ ఫ్యామిలీ ఏంటో నాకు అర్థం కావట్లేదు, సో ఇట్లా ఉంది మీ ఇది, సో నీ వైఫ్ని కూడా ఇట్లానే అడుగుతాడా మీ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి ఇట్లా ఉన్నప్పుడు అని. ఐ లిటరలీ షోడ్ ద మెసేజ్ ఆల్సో టు దిస్ గై. ఈయన చూపించాను కూడా, అది ఆయన వైజాగ్ లో ఎక్కడ షూట్ చేస్తుంటే చూపించారు, శ్యామ్కి చూపించాను. మీ అన్నిట్లో పెట్టాడు, ఏమంటావు దీనికి అని అడిగాను. అప్పటి నుంచి ఏంటంటే నేను అసలు ఆయనతో మాట్లాడలేదు, నేను ఇంక మాట్లాడను అన్నాడు. బట్ మనకేం తెలుస్తుంది, సి వీఆర్ నాట్ విత్ హిమ్ ఫర్ 24 hours. సో లేనప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఈ వాజ్ లైక్ ఏ అబద్ధాలు చెప్తూ ఇంకా అలా కంటిన్యూ అయితే ఎట్ సమ్ పాయింట్ మనకు తెలుస్తాయి ఇవి అబద్ధాలు అన్నది. అది తెలిసినప్పుడు విల్ బర్స్ట్ అవుట్. సో అది చాలా విగరస్గా వెళ్ళిపోయాయి నావి. నేను ఎంత కామ్గా ఉంటానో అంతే వర్స్ట్గా బిహేవ్ చేస్తా కోపం వచ్చినప్పుడు కూడా. సో ఐ విల్ బీ వెరీ చాలా వైలెంట్గా ఉంటా. సో అది పీక్స్లోకి వెళ్ళిపోయేది అనమాట ఇంకా. సో అది తర్వాత నాది స్పాయిల్ అయిపోయేది కెరీర్. చాలా డేస్ నేను షూట్కి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, వీఆర్ నాట్ ద సెటిల్డ్ ఆర్టిస్ట్. సో మార్నింగ్ 5 అంటే 5కి ఉండాలి, 6 అంటే 6కి ఉండాల్సిందే. సో ఈ నైట్ అంతా ఈ స్ట్రగుల్ వల్ల నాకు మార్నింగ్ లేట్ అయిపోయేది. సో ఇట్లా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి షూటింగ్ అప్పుడు కూడా. సో ఇంక ఇది నాకు కరెక్ట్ కాదు, నాకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు ఇదే సినిమానే, సో దీన్ని కూడా నేను స్పాయిల్ చేసుకుంటే నీ వల్ల నా వల్ల కాదు బాబు అని చెప్పి నేను చాలాసార్లు ఇవి జరిగినాయి అండి. ఓన్లీ ఐ థింక్ వీ వర్ టుగెదర్ పీస్ఫుల్లీ ఫర్ హార్డ్లీ 1 year or 6-7 months అంతే. అంటే ఆయనకు ఆల్రెడీ ఉన్నారని తెలిసినా కానీ, సో మీరు జర్నీ అనేది ఎలా మొదలెట్టారు అసలు?
ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్రెండ్లీ వే ఓన్లీ Friendly way లో ఫ్రెండ్లీ వేలోనే Hmm. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మా ఇళ్ళ దగ్గర గొడవలు చేసేయడం, ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఉంటే Hmm. ఎవరూ భరించం కదా, అది Yeah. వదిలేసుకుంటాం అంతే. కానీ ఇవన్నీ బేర్ చేసి నీకెంత ఫ్యామిలీ ఉందో నాకెంత ఫ్యామిలీ ఉంది కదా, నాకు మదర్ ఫాదర్ నాకు సన్ ఉన్నారు, ఇంత ఉన్నప్పుడు నేను ఎందుకు పట్టుకుంటాను, వదిలేద్దాం అనుకుంటాం. బట్ అలా వదిలే బాపతి కాదు. అవునా? యా, నాకు నైట్లు కూడా వచ్చి, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను మీ కాలండి నేను వినిపిస్తాను, నైట్ నేను 2 o'clockకి నేను, అప్పుడు నాకు కార్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం యాక్సెసిబుల్ ఉండేది బైకే కాబట్టి నేను బైక్ తీసుకొని కూడా నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే. బట్ స్టిల్ ఈ క్యాండిడేట్ ఏంటంటే ఇవాళ మాట్లాడితే రేపొద్దున మర్చిపోతాడు అనమాట. రేపొద్దున మళ్ళీ చాలా ఫ్రెష్ మైండ్ తోటి అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా వస్తాడు. సో అందుకని ఏంటంటే నేను అప్పట్లో సేఫ్గా నేను రికార్డ్ చేసుకునేదాన్ని. అది ఎందుకు చేసేదాన్ని, నువ్వు నిన్న ఇంత మాట్లాడావు అని చెప్పడానికి నేను చేశాను. బట్ ఇవాళ నాకు అది నా కేస్కి హెల్ప్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా వరకు నాకు ఇవాళ అవన్నీ ప్రూఫ్గా ఉండిపోయినాయి ఇంకా. ఓకే.